భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుం సస్తనూభిः వ్యసేమహి దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానందర్షి పర్యంతాం వందే గురు పరంపరాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురుదేవులు భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఈ సనాతన సభలు కారణభూతులైనటువంటి మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారి చరణారవిందాలకు ప్రణామాలు. మహర్షి మలయాళ స్వాముల వారు అద్భుతమైన సంకల్పం చేశారు. 99 సంవత్సరాల నుంచి ఈ సనాతన సభలు జరుగుతున్నాయంటే ఒక దివ్యమైనటువంటి సంకల్పం ఉంటే కానీ ఇవి జరగవని నా మనస్సు చెప్తూ ఉంది. ఎంతో మహర్షుల యొక్క సంకల్పము చాలా అద్భుతమైనటువంటిది, వ్యర్థం కానటువంటిది. వారు సంకల్పించినటువంటి, అందుకే సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వ, వాళ్ళు కోరికలతో సంకల్పం చెయ్యరండి. ఇది ముమ్మాటికి సత్యం. ప్రజలకి, భక్తులకి, సమాజానికి, దేశానికి, లోకానికి శ్రేయస్సు కోసం వాళ్ళు సంకల్పిస్తారే కానీ మహర్షులు వాళ్ళ సొంతం కోసం కాదు. అటువంటి సంకల్పాన్ని క్రియారూపకంగా చేసినటువంటి మహర్షి మలయాళ స్వాముల వారికి మరొక్కసారి ప్రణామాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరము సనాతన సభలు ఏర్పాటు చేస్తూ వాటిని నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యాసాశ్రమ పీఠాధిపతులు పూజ్యపాదులు మా పరిపూర్ణానంద స్వామి వారికి అనేక సహస్ర వందనాలు అర్పిస్తూ, అట్లాగే దీనికంతటికీ వెనుక ఉండి మరి సూత్రధారి అయి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి మా అసంగానంద స్వాముల వారికి కూడా మా శతద ప్రణామాలు అర్పిస్తూ, వేదికస్థ మహాత్ములందరికీ పేరు పేరున ప్రణామాలు
నిజంగా చెప్పాలంటే ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో పట్టణాలలో ఈ సనాతన సభలు 99 సభలు జరిగాయంటే అకల్పనీయం. మనం ఊహకి అందనటువంటి విషయం అన్నమాట. అంటే మహర్షుల కాబట్టి 1926లో ఈ సభలు ప్రారంభించారు. మన వ్యాసాశ్రమం కూడా అప్పుడే అనుకుంటాను ప్రారంభమైంది. చాలా సంతోషం. ఆ సభలు అంటే వ్యాసాశ్రమం ప్రారంభించిన తర్వాత 1934లో సత్యానందాశ్రమం కూడా ప్రారంభించబడింది. అంటే దానికి దీనికి ఒక 8 సంవత్సరాలు తేడా ఉంది. కాబట్టి అలాగే యథార్థ భారతి వ్యాసాశ్రమం నుంచి వెలువడేటటువంటి మాసపత్రిక అద్భుతంగా ఇప్పటికీ వెలువడుతూనే ఉంది. దాని వెనుక అచంచలమైనటువంటి విశ్వాసము, అచంచలమైనటువంటి పట్టుదల, అచంచలమైనటువంటి శ్రమ వీటిలో దాగి ఉన్నాయి. ఎంతోమంది చెప్తూ ఉంటారు. మన ఆశ్రమం నుంచి కూడా శ్రీ విశ్వమీమాంస అని 1947 నుంచి ఇప్పటి వరకు వెలువడుతూనే ఉంది. కాబట్టి మహర్షులు ఏది ప్రారంభించినా లోకానికి ఉపకారం కోసమే ప్రారంభిస్తారు. వాళ్ళ యొక్క జీవితమే పరోపకారం కోసం. అంటే నదులు మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నదులు ఎందుకు ప్రవహిస్తాయి? ఆ నదులు వాటి నీళ్లను అవి తాగడానికా? కాదు. ప్రజలు ఫలాలు చెట్లు ఎందుకు ఇస్తాయి? ప్రజల కోసం. మేఘాలు ఎందుకు వర్షిస్తాయి? అంటే ప్రజల కోసం, లోకాని కోసం, లోకక్షేమం కోసం. అట్లాగే మహర్షులు కూడా లోకక్షేమం కోసం మరి తహతహలాడుతూ శ్రమిస్తూ వాళ్ళ యొక్క జీవితాన్ని లోకానికి అర్పిస్తూ ఉంటారు. వాళ్ళకి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమీ ఉండదు. అయినప్పటికీ కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నేను లోకం కోసం చేస్తున్నానయ్యా అన్నాడు. కాబట్టి వాళ్ళు నిస్సంకల్ప స్థితిలో ఉంటారు. జీవన్ముక్తులు. వారు జీవించి ఉండగానే ముక్తిని, అంటే ద్వంద్వముల నుంచి ఎవరైతే విడిపడతారో వాళ్ళందరూ కూడా జీవన్ముక్తులే. ఈ ద్వంద్వములే మానవుణ్ణి బాగా బంధిస్తూ ఉంటాయి. అటువంటి మహనీయులు మన లోకంలో మనం వారిని స్మరించుకుంటూ అటు రమణ మహర్షుల వారు, మలయాళ స్వాముల వారు, సత్యానంద మహర్షుల వారు, వివేకానంద స్వాముల వారు, ఇట్లా ఎందరో మహనీయులు మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క దినచర్య, వారి యొక్క మాట, వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రతి క్షణము లోకానికి ఉపయోగపడేటట్టుగా జీవించినటువంటి మహనీయులు. కాబట్టి అటువంటి మహనీయుల సాన్నిధ్యంలో మనం ఉన్నామంటే మన యొక్క జన్మ నిజంగా ధన్యమైనటువంటిది. అటువంటి ఈ సనాతన మహాసభలు ఎందరెందరికో జ్ఞానాన్ని పంచి, ఎందరెందరికో అజ్ఞానాన్ని తొలగించి, వాళ్ళ యొక్క జీవితాన్ని పరిమళ భరితంగా చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాయి. చూడండి, 99 సంవత్సరాలంటే మామూలు మాట కాదండి. మామూలు మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనం అప్పటికి ఇంకా పుట్టలేదు. కాబట్టి అటువంటి మహనీయుల సంకల్పము అచంచలంగా ఇంకా ఈ సభలు జరుగుతూ లోకానికి
ఉపకారం చేస్తూనే ఉండాలా అని మేము ఆకాంక్షిస్తూ, మరి ఈ సభలో ప్రసంగించవలసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనం అవకాశం ఇస్తాం. తర్వాత సమయాన్ని బట్టి ప్రసంగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ వాస్తవ్యులు, చాలా మృదుభాషిణి, తర్వాత విదుషీమణి, అంతేకాదు మలయాళ స్వాముల వారంటే అపారమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగినటువంటి అమ్మగారు మాతృశ్రీ బొప్పన అరుణాదేవి గారు. వారి మాటలు, వారి గురించి మీరు కూడా చాలాసార్లు చాలా సభల్లో విని ఉంటారు. అనేక సభలకు వారు అక్కడక్కడ అధ్యక్షత కూడా వహించి ఉన్నారు. వారిప్పుడు ఒక 25 నిమిషాలు తమ దివ్యమైనటువంటి ప్రసంగాన్ని మనకు వినిపించవలసిందిగా కోరుతూ